ప్రతిపక్షాలు విమర్శిస్తే రాజకీయాల కోసం అంటున్నారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే చంద్రబాబు ప్రభుత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు అభివృద్ధి జరగటం లేదని, అధికారులు పట్టించుకోవటం లేదని, తమకు విలువే లేదని సొంత ప్రభుత్వంపైనే బహిరంగంగా అసహనం వ్యక్తం చేసిన సంఘటనలు చూశాం. ఇప్పుడు అదే జాబితాలో మరో టీడీపీ ఎమ్మెల్యేలు చేరారు. ఈసారి ఏకంగా చంద్రబాబు పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందంటూ మీడియా ముందే బాంబు పేల్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తే పరిస్థితి మారుతుందని ఆశించాం. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అవినీతి విచ్చలవిడిగా రాజ్యం వెళ్తోంది. ఏసీపీ కూడా దాన్ని కట్టడి చేయడం లేదు అంటూ ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ధ్వజమెత్తారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని, ముందు డబ్బులిస్తేనే పని చేస్తామన్నట్లుగా అధికారులు తయారయ్యారని ఫైర్ అయ్యారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, లంచాల్లో వాటాలు పంచుకోవటం తప్ప అవినీతి అరికట్టడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పని కోసం ఏ కార్యాలయానికి వెళ్లినా డబ్బు చెల్లించాల్సిందే. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ ఇలా అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి అంటూ చంద్రబాబు పాలనలో ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతిని బయటపెట్టారు. ఎంతటితో ఆకుండా చిరుద్యోగుల పరిస్థితి పైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోనే గోపవరం, కొత్తపల్లి పంచాయతీల్లో వీధులు ఊడ్చేందుకు నియమించిన పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలలా జీతాలు ఇస్తున్నారు, మరి పారిశుద్ధ్య కార్మికులు ఎందుకు ఇవ్వట్లేదని, వారు చేసే పని మనం చేయలేం కదా, అయినా వారికి జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటూ ప్రభుత్వం నిలదీశారు. జీతాలు ఇవ్వటంలో కూడా మనకేమైనా వస్తుందా అన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితిని అడ్డుకునే వాళ్లే లేరా అంటూ అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రతిపక్షాలే కాక సొంత పార్టీ ఎమ్మెల్యేలే అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది అంటూ డబ్బులిస్తేనే పనులు జరుగుతున్నాయని, ఎమ్మెల్యేగా ఉన్నా ఏం చేయలేకపోతున్నామని మీడియా ముందే చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే బాబు పాలన ఎంత బేషుగ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ల్యాండ్, శాండ్, లిక్కరు ఇలా అన్ని చోట్ల పచ్చ నేతల దోపిడీ చెలరేగిపోతున్న విమర్శలకు ఇప్పుడు సొంత పార్టీ నేతల వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. ప్రజలకు సుపరిపాలన కాదు, సూపరి అవినీతే కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి చంద్రబాబు గారు, మీ ప్రభుత్వంపై మీ సొంత ఎమ్మెల్యే అవినీతి ముద్ర వేస్తుంటే ఇంకా పాలనను ప్రజలు ఎలా నమ్మాలి?